శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మధ్యమత్తులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కుర్లి సర్పంచ్ భర్త శివారెడ్డిపై నడి రోడ్డుపై దాడి చేశారన్న ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. సాయిరాం ఫెర్టిలైజర్స్ వద్ద పేపర్ చదువుతున్న శివారెడ్డిపై కత్తెరతో దాడి చేసినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యక్తిగత కక్షలే ఈ దాడికి కారణమని, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని కదిరి సిఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాయిరాం ఫెర్టిలైజర్స్ షాప్ వద్ద కుర్లి శివారెడ్డి అనే వ్యక్తి మీద 32వ వార్డు కౌన్సిలర్ అజ్జుగుంటి రాజశేఖర రెడ్డి దాడి చేసి కొట్టి గాయపరిచానని అతని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య పాత పలు విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో మనస్పర్ధలు ఉన్నాయి. ఆ విషయంలో గట్టి చర్య తీసుకొని ఫర్దర్ అటువంటి సంఘటన జరగకుండా తగిన చర్య తీసుకుంటాం. ఈరోజు కదిరి టౌన్లో సాయిరాం ఫెర్టిలైజర్స్ షాప్ వద్ద కుర్లి శివారెడ్డి అనే వ్యక్తి మీద 32వ వార్డు కౌన్సిలర్ అజ్జుగుంటి రాజశేఖర రెడ్డి దాడి చేసి కొట్టి గాయపరిచానని అతని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య పాత పలు విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో మనస్పర్ధలు ఉన్నాయి. ఆ విషయంలో గట్టి చర్య తీసుకొని ఫర్దర్ అటువంటి సంఘటన జరగకుండా తగిన చర్య తీసుకుంటాం. ఈరోజు కదిరి టౌన్లో సాయిరాం ఫెర్టిలైజర్స్ షాప్ వద్ద కుర్లి శివారెడ్డి అనే వ్యక్తి మీద 32వ వార్డు కౌన్సిలర్ అజ్జుగుంటి రాజశేఖర రెడ్డి దాడి చేసి కొట్టి గాయపరిచానని